హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. మెంతులను మనం ఆర్గానిక్గా ఇంట్లో అయినా టెర్రస్ గార్డెన్లో అయినా ఎలా పెంచుకోవాలో వీడియోలో చూద్దాము. వీటిని బాల్కనీలో అయినా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్లో అయినా చాలా బాగా పెంచుకోవచ్చు. చూడండి, నేను ఈ బిర్యానీ బాక్స్లో పెట్టాను. ఇలా 4 బిర్యానీ బాక్సెస్లో, ఎంటీ బిర్యానీ బాక్సెస్లో పెట్టాను. చాలా బాగా వచ్చేసాయి. ఓ 2 డేస్ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ముందుగా నేను పెట్టిన మెంతి కూరను చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చాయి కదా, చాలా హెల్తీగా ఉన్నాయి. ఆర్గానిక్గా ఈ విధంగా పెట్టుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్లో విత్తనాలను పెట్టండి. ప్రతి విత్తనం కూడా జర్మినేషన్ అవుతుంది. ముందుగా మెంతులను నానబెట్టుకోవాలి. చూడండి, చిన్న బౌల్తో నేను ఒక బౌల్ తీసుకున్నాను. మెంతులు ఈ విధంగా మెంతులను నానబెట్టేసేయాలి 1 డే. అంటే ఈరోజు ఈవినింగ్ నానబెడితే నెక్స్ట్ డే ఈవినింగ్ అలా వాటిని ఈ విధంగా ఒక క్లాత్లో అయితే తీసుకున్నాను. క్లాత్లో తీసేసుకొని ఈ విధంగా మూటలా కట్టేసేయాలి. మెంతులను మూట కట్టి ఈ మెంతులను కొంచెం వెలుతురు ఉండే ప్లేస్లో పెట్టాలి. మరి చీకటిగా ఉండే ప్లేస్లో కాదు, వెలుతురు ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి. చూడండి, మెంతులను పెట్టుకోవడానికి మట్టినైతే ఈ విధంగా కలిపేసుకోవాలి. మట్టి, వర్మి కంపోస్ట్ అండ్ కోకోపీట్. మనం మెంతులను పెట్టుకునే ట్రబ్స్ ఉంటాయి కదా, వాటికి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని హోల్స్ పైన ఈ విధంగా చిన్న చిన్న రాళ్ళను పెట్టుకోవాలి. అంటే వాటర్ డైరెక్ట్ పోకుండా స్లోగా పోతుంది అన్నట్టు ఈ విధంగా పెట్టుకుంటే. అలాగే చెత్త లాంటిది ఏం తట్టుకోకుండా ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రాళ్ళు పెట్టుకుంటే. ఈ విధంగా మట్టితో మొత్తం కుండీనైతే నింపుకోవాలి. ముందుగా మట్టి పొడి పొడిగా ఉండాలి. మనం 2 డేస్ మూట కట్టి పెట్టాము కదా మెంతులను. చూడండి, చాలా బాగా మొలకలు వచ్చేసాయి. ఈ మొలకలను మనం డైరెక్ట్గా మనం మట్టితో నింపుకున్న కుండీ ఉంది కదా, ఆ కుండీలో మొత్తం ఈ విధంగా చల్లుకోవచ్చు. పొడి పొడిగా చూడండి, చాలా బాగా పొడి పొడిగా వస్తుంది కదా. ఈ విధంగా పొడి పొడిగా చల్లుకోవాలి. ఈ విధంగా చల్లేశాక పైనుండి మట్టిని చల్లాలి. ఈ విత్తనాలు దాదాపు కవర్ అయిపోవాలి. ఈ విధంగా మొలకొచ్చిన విత్తనాలను చల్లుకుంటే మెంతికూర తొందరగా వచ్చేస్తుంది. ప్రతి విత్తనం కూడా జర్మినేషన్ అవుతుంది. ఇక్కడ చిన్న చిన్న బిర్యానీ ఎంటీ బాక్సెస్లో కూడా పెట్టుకున్నాను. ఇందులో కూడా ఈ విధంగా మట్టితో మొత్తం కవర్ చేసేసేయాలి విత్తనాలను. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ప్రతి విత్తనం కూడా జర్మినేషన్ అవుతుంది. ఈ విధంగా విత్తనం పెట్టేసి పైనుండి మట్టి కవర్ చేసేసి వాటర్ ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. ఇలా డైరెక్ట్ పోయకూడదు, ఈ విధంగా స్ప్రే చేయాలి. ఓ 2 డేస్ మంచిగా అవి మొలకలు వచ్చే వరకు మనం మామూలుగా స్ప్రే చేస్తూనే ఉండాలి. వాటర్ ఎవ్రీడే వాటర్ ఇవ్వాలి వీటికి. పెట్టిన 2 రోజుల తర్వాత ఇలా ఉంది. ఇది వచ్చేసి 3వ రోజు. ఇది వచ్చేసి 4వ రోజు. చూడండి, 5వ రోజు ఎంత బాగా వచ్చిందో.
నేను చూపించాను కదా, ఈ ప్రాసెస్లో పెట్టండి. ప్రతి విత్తనం జర్మినేషన్ అవుతుంది, చాలా బాగా వచ్చేస్తుంది. ఈ మెంతి కూరను పండించుకోవడంలో శ్రమ అనేది ఉండదు, చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.